సామెయలు 8వ అధ్యాయము. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి మెతగమాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగున నున్న వారు చావలెననియు 1 తాడు పొడుగున నున్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీయుల దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. శోభారాజును రెహోబు కుమారుడనగు హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావీదు అతన్ని నోడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలములను పట్టుకొని వారి గుర్రములలో 100ని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు శోభారాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియానులలో 22,000 మందిని ఓడించి దమస్కు వంశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతాహు, బెరోతి అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి యుండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమోనీయుల యొద్ద నుండి, ఫిలిష్తీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి, రెహోబు హదదెజెరు అను శోభారాజు నొద్ద నుండి పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పు లోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతను పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదోము దేశమందు అతడు దండు నుంచెను. ఏదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండు నుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇజ్రాయేలీలందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయ్యుండెను. అహీలూద్ కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సాదోకును, అబ్యాతారు కుమారుడగు అహిమెలెకును, యాజకులు షెరాయా, లేఖీకుడు యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు.